ఈటీవీ 2 ప్రేక్షకులకు నమస్కారం. కలలో కను పాపలుగా కాచినది తెలుగు భాష, ఇలలోన దీపికలై పూసెనే మా తెలుగు శ్వాస. అన్నమయ్య పదకవితల కన్నమైనది తెలుగు, కంచర్ల గోపన్న కంఠసీమ పంట తెలుగు. త్యాగరాజ కృతిగీతిక శృతిలయలే సుధను పంచ, మువ్వగోపాలుని పద మువ్వలుగా నవ్వినది అంటూ మన తెలుగు మధురిమల్ని తెలియచేస్తున్నాడు కవి. అలాంటి మన తెలుగు ప్రాభవాన్ని చాటే పలు అంశాలతో మీ ముందుకొస్తోంది నేటి తెలుగు వెలుగు. వారం వారం ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంటున్న తెలుగు వెలుగు ప్రశ్న ఇప్పుడు మీకోసం. అత్యాశతో ఆకాశానికి వేసేది ఏ పీట, బి తాడు, సి నిచ్చెన, డి కుర్చీ. మీ జవాబు టీవీ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ సమాధానం పీట అయితే ఏ, తాడు అయితే బి, నిచ్చెన అయితే సి, కుర్చీ అయితే డి అని టైప్ చేసి 562635కి SMS చేయండి. ప్రశ్న మరోసారి. అత్యాశతో ఆకాశానికి వేసేది ఏ పీట, బి తాడు, సి నిచ్చెన, డి కుర్చీ. మీ జవాబు టీవీ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ సమాధానం పీట అయితే ఏ, తాడు అయితే బి, నిచ్చెన అయితే సి, కుర్చీ అయితే డి అని టైప్ చేసి 562635కి SMS చేయండి. తెలుగు భాషాభిమానానికి నిదర్శనంగా నిలిచే ఓ ప్రత్యేక కథనం ఇప్పుడు మీకోసం. దేశమును ప్రేమించుమన్నా, మంచి అన్నది పెంచుమన్నా అని దేశభక్తిని ప్రబోధించిన విశ్వ మానవతావాది గురజాడ అప్పారావు. తెలుగు అక్షరాలతో ముత్యాల సరాలు అల్లిన సృజనశీలి. సంఘ సంస్కరణను కాంక్షించి అందుకు సాహిత్యాన్ని వాహిక చేసుకున్నారు. వాడుక భాషను తన ఆయుధంగా ఎన్నుకున్నారు. సమాజ హితాన్ని, ప్రపంచ శాంతిని, సాహిత్య బాధ్యతని గుర్తెరిగిన వారు. నాది ప్రజల ఉద్యమము, దానిని ఎవరినీ సంతోషపెట్టడానికైనా వదులుకోలేను అన్న సంకల్ప బలం ఆయనది. 150 సంవత్సరాల క్రితం జన్మించి ఇప్పటికీ తెలుగు భాషను, సాహిత్యాన్ని, జాతిని చైతన్యం చేస్తున్న మహాకవి గురజాడ అప్పారావు. సచ్చి బతికియు ప్రజలకెవ్వడు ప్రీతి కూర్చునో వాడే ధన్యుడు అని 100 సంవత్సరాల క్రితం గురజాడ అప్పారావు గారు చెప్పారు. సరిగ్గా ఈ పద్య పంక్తులు గురజాడ అప్పారావు గారికి అన్వయిస్తాయి. ఆయన ప్రజల యొక్క జీవన వాస్తవికతను చిత్రించినటువంటి రచయిత. ఈ సమాజానికి ఆధునికమైనటువంటి అవగాహనని, ఆలోచనని, ఒక సంస్కారాన్ని అందించినటువంటి మహనీయుడు. ప్రజల భాషలో విద్య గనక నేర్పితే అది రైతులని, సాధారణ ప్రజానీకాన్ని చైతన్యవంతులను చేసి వాళ్ళు సమాజాన్ని మార్చుకోగలుగుతారు అనేటటువంటి ఆలోచన ఆయనకు ఉన్నది. ఈ ప్రపంచీకరణలో ఇంకా ఇంకా విధ్వంసమైపోతున్నటువంటి జీవన పరిస్థితుల్ని, సంస్కృతిని దాని నుంచి రక్షించుకోవాలంటే ఇవాళ గురజాడ అప్పారావు గారి స్ఫూర్తిని మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది. తెలుగు సాహిత్యంలో నూతన యుగావిర్భావానికి వేగుచుక్కాయిన గురజాడ 1862 సెప్టెంబర్ 21న విశాఖ జిల్లా రాయవరంలో జన్మించారు. చీపురుపల్లె, విజయనగరాల్లో విద్యనభ్యసించారు. ఉపాధ్యాయునిగా, అధ్యాపకునిగానే కాకుండా ఆనంద గజపతిరాజు సంస్థానంలో పలు ఉద్యోగాలు చేశారు. 1897 తెలుగులో గురజాడ మొదటగా కన్యాశుల్కం నాటకాన్ని వెలువరించారు. అద్భుతమైన కథా సంవిధానం, వైవిధ్యమైన పాత్రలు, వాడుక భాషలో పాత్రోచిత సంభాషణలు, అన్నింటినీ మించి ముక్కుపచ్చలారని బాలికలను సైతం కన్యాశుల్కానికి అమ్ముకునే ఇతివృత్తం. ఇవన్నీ కలిసిన కన్యాశుల్కం నాటకం ఆనాటి సమాజంలో, సాహిత్య ప్రపంచంలో పెను సంచలనాన్ని సృష్టించింది. అప్పారావు గారికి 3 మేనత్తలు, విధవలు ఉండేవారండి ఇంట్లో. వాళ్ళ పిల్లలు కూడా ఆయనతో పాటే ఉండేవారు. ఇవన్నీ ఉండటంతో ఆయనకు ఆ సమస్య యొక్క తీవ్రత తెలుసు, అనుభవించిన మనిషి. రాజావారితో పాటు అటు మద్రాసు, కలకట ఇట్లా రకరకాల ప్రాంతాలు తిరిగి అక్కడ థియేటర్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించి నాటక రచనలో కూడా ఆయన ఒక నిర్దిష్టమైనటువంటి, అంటే నాటకంలో పద్యాలు ఎక్కువగా ఉండకూడదు, మాట్లాడుకునే భాష ఒకటి, గ్రంథ రచనకు ఒకటి ఉండకుండా మాట్లాడుకునే భాషలోనే రచన సాగిస్తే అందరికీ అందుతుంది అనే ఉద్దేశంతో వారు కన్యాశుల్కంతో ఈ మాట్లాడే భాషలో రచనకి శ్రీకారం చుట్టారు. గిరీశం, రామప్ప పంతులు, పూటకూళ్ళమ్మ, మధురవాణి, బుచ్చమ్మ, సౌజన్యరావు పంతులు వంటి అనేక పాత్రల చిత్రణలో గురజాడ వాస్తవిక కళాదృష్టి దర్శనమిస్తుంది. కన్యాశుల్కం నాటకంలో సామాన్య స్త్రీలు
అంటే వాళ్ళ బాధలతో, వాళ్ళ వాస్తవిక సామాజిక పరిస్థితుల్లో నివసిస్తున్నటువంటి స్త్రీలని చిత్రించాడు. అందులో మీనాక్షి కానీ, తర్వాత బుచ్చమ్మ కానీ, పూటకుళ్ళమ్మ కానీ, అగ్నిహోత్రావు దాని భార్య వెంకమ్మ కానీ, వీళ్ళందరూ కూడా మామూలు మనుషులు. అయితే వీళ్ళకి భిన్నంగా మధురవాణి పాత్రను ఆయన సృష్టించాడు. ఆ మధురవాణి పాత్రలో మానవత్వాన్ని నింపి మొత్తం సమాజాన్ని విమర్శించేటటువంటి బాధ్యతను ఆమెకు అప్పగించాడు. భారతీయ సాహిత్యంలో మధురవాణి లాంటి పాత్ర ఇంకెక్కడా మనకు కనపడదు. ఆవిడకున్నటువంటి తెలివితేటలు, ఆవిడకున్నటువంటి మానవత్వం, ఆవిడకున్నటువంటి ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసం, సంభాషణ చాతుర్యం, హాస్యప్రియత్వం, ఇన్ని లక్షణాలు కలగలిపి ఒక గొప్ప పాత్ర మధురవాణి గురజాడ మన తెలుగువారికి ఇచ్చినటువంటి ఒక వరం అన్నమాట. 1910లో గురజాడ రాసిన దేశభక్తి గీతం దేశభక్తికి, జాతీయ స్ఫూర్తికి, సమాజ చైతన్యానికి పట్టుకొమ్మ, విశ్వమానవ ప్రేమకు నిలువుటద్దం. ఇక కన్యక పూర్ణమ్మ గేయాలు కరుణ రసాత్మకమై అద్భుతమైన శిల్పంతో హృదయాలను తాకుతాయి. కన్యక పాత్రేమో రాజు మీద తిరుగుబాటు చేస్తుంది. ఆమె మండే అగ్నిగుండంలో దూకబోతూ తన వాళ్ళకి బాగా హితబోధ చేస్తుంది. అంటే వాళ్ళని బాగా విమర్శిస్తుంది. మీరు మీ ఆడపిల్లల్ని రక్షించుకోలేని వాళ్ళ, ఇంత తక్కువ స్థానంలో ఉన్నారా? మీకు బుద్ధిబలం, భుజబలం ఏమీ లేదా? కేవలం డబ్బు చూసుకుని మురిసిపోతున్నారా అని తన బంధువులందరినీ తిట్టి రాజుకి ఒక సవాల్ విసిరి, నన్ను పడతానన్నావు కదా, ధైర్యం ఉంటే చేతనైతే పట్టు చూస్తాను అని చెప్పి ఆ అగ్నిగుండంలోకి దూకుతుంది. అది ఆత్మాహుతే కావచ్చు కానీ ఒక ప్రతిఘటనతో, నిరసనతో కూడినటువంటి ఆత్మాహుతి. కథల విషయానికి వస్తే దిద్దుబాటు కథలో వేశ్యాలోలుడైన భర్తను సంస్కరిస్తుంది భార్య. మనుషుల్లారా మీ పేరేమిటి, పెద్ద మసీదు కథలలో మూఢాచారాలను, మతపరమైన విద్వేషాలను, ఆధిపత్యాలను చిత్రించారు. అందుకే సాహిత్య రచనలో, సామాజిక చింతనలో వైతాళిక పాత్ర పోషించారు గురజాడ. చిన్నారుల కోసం చిన్న చిన్న పదాలతో వినోద గేయాలు రాశారు. నీలగిరి పాటల్లో ఆ కొండల సౌందర్యాన్ని మాత్రా ఛందస్సులో అందించారు. అందుకే గురజాడ అప్పారావు తెలుగులో ప్రతి సాహిత్య ప్రక్రియని ఆధునీకరించి, సమకాలీనం చేసి ఒక నిశ్చితమైన స్వరూపాన్ని ఆవిష్కరింపచేసిన సాహితీమూర్తి. తేట తెలుగు వాడుక భాషకు సానబట్టి వజ్రాసనం వేసి సామాన్యుణ్ణి పీఠం ఎక్కించిన ఘనుడు గురజాడ. కన్యాశుల్కంలోనే గ్రాంధిక భాష మీద, సాంఘిక దురాచారాల మీద ఆయన సాగించిన అక్షర పోరు అర్థమవుతుంది. వ్యవహారిక భాషకై ఉద్యమం జరిపిన గిడుగు రామ్మూర్తి పంతులు వీరికి బాల్య స్నేహితులు. ఆయనతో కలిసి భాషోద్యమానికి పాటుపడ్డారు గురజాడ. విద్యాబోధన కూడా వ్యవహారిక భాషలో జరగాలని కోరుతూ మినిట్ ఆఫ్ డిసెంట్ పత్రాన్ని రాశారు. జనం భాషే బోధనా మాధ్యమంలో ఉండాలని పోరాడారు. తెలుగు భాషను పెద్ద నాగరికతా సాధనం చెయ్యాలంటే అనవసరంగా వ్యవహరించబడుతున్న పదాల నుండి, సంస్కృత పదాల నుండి తెలుగు భాషకు విముక్తి కలిగించాలి, పరిపూర్ణమైన వ్యవహారిక భాషను ప్రవేశపెట్టాలి అన్నారు. రచనలో రాసే మాటలు పలికే పద్ధతిలో ఉండాలన్నదే వారి నిర్ణయం. అందుకే ఆయన రచనల్లో సమకాలీనత ఎంత కొత్తదో భాష అంతకన్నా గొప్పది. చిన్న చిన్న పదాలతో పెద్ద పెద్ద అర్థాలు చెప్పారు. కన్యాశుల్కం నాటకంలోని అన్నీ వేదాల్లోనే ఉన్నాయిషా, పొగతాగనివాడు దున్నపోతై పుట్టును, తాంబూలాలిచ్చేశాను తన్నుకు చావండి లాంటి అనేక ప్రయోగాలు తెలుగు ప్రజలలో నానుడులుగా చలామణి అవుతున్నాయి. కన్యాశుల్కం నాటకంలో కానీ, లేకపోతే తను రాసిన కథలన్నిట్లో 5 ప్రధానమైన కథల్లో కానీ, ఆయన రాసిన వ్యాసాలు, డైరీలు ఏవి చూసినా సరే మనకు స్పష్టంగా కనిపించే విషయం ఏమిటి అంటే, ఎంత సులభంగా, ఎంత సరళంగా ఒక విషయాన్ని ప్రజలకు తీసుకువెళ్లాలో దానికోసం ఆయన చేసిన ప్రయత్నమే ఆయన వాడిన భాషలో మనకు కనిపిస్తుంది. అంటే ఆయన ముత్యాసారాలు చదివితే మనకు అర్థమవుతుంది. ఆ పదాలు సంస్కృత పదాలు అంటే తత్సమ పదాలు అయి ఉండొచ్చు, కానీ క్రియాపదం దగ్గరకు వచ్చేసరికి ఆయన దాన్ని వ్యావహారికం చేసేశాడు. అందుకే ముత్యాల సరాలు మనమందరం పాడుకొని, చదువుకొని ఆనందించగలిగిన రీతిలో ఉంటాయి. వలస పాలనలో భాగంగా ఇంగ్లీష్ నేర్చుకున్నవాడే తెలివైనవాడు, బుద్ధిమంతుడు, చదువుకున్నవాడు, వాడు మేధావి అనే ఒక అపోహ ఆ రోజుల్లో కూడా ఉండేది.
దానికి ఒక తార్కాణంగా, ఒక ప్రతీకగా ఆయన గిరీశం పాత్రను సృష్టించాడు. కాబట్టే గిరీశం డైలాగుల్లో మనకి ఎక్కువగా ఇంగ్లీష్ వాడకం అనేది స్పష్టంగా కనిపిస్తుంది. వ్యవహార భాషను, సజీవమైన భాషను, మాండలికాన్ని, ఇంగ్లీషుని, అన్నిటినీ దేన్ని వాడినా గురజాడ ప్రయోజనకరంగా వాడాడు. మరీ ముఖ్యంగా చెప్పాలంటే ప్రజలకు తాను అందించదలుచుకున్న సందేశాన్ని సరళంగా, సుబోధకంగా అందించడం కోసం ఆయన చాలా విశేషమైన భాష ప్రయోగం చేశాడు. ఆ తర్వాత ఎవరు చేసినా వాళ్ళందరికీ కూడా ఆది గురువు గురజాడే. మరిన్ని విశేషాలు చూసే ముందు స్వల్ప విరామం.